పెద్దపల్లి జిల్లా మంతని మండలం పోతారంలో సోలార్ పవర్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన చేశారు. పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేశారు. అడ్డుకొని రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోలార్ పవర్ ప్లాంట్ మధ్యలో నుంచి వచ్చే కెనాల్ నీటిని రాకుండా యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రైతులు పంటల భూములకు నీళ్లు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు రైతులు. 2015 గత 10 సంవత్సరాల నుండి మా రైతులకు వచ్చే నీరు కాలువను కబ్జా చేయడం జరిగింది. దీనిపైన చాలాసార్లు గత 2-3 సార్లు ఇంతకుముందు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం వల్ల అండర్గ్రౌండ్ పైప్ లైన్ ఇచ్చారు. అది పూర్తిగా 1 ఇయర్లోనే కూడిపోయింది. దానిపైన మేము మళ్ళీ వెళ్ళి SRS వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి, RDO గారికి, MRO గారికి అండ్ SRSP డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చేసినాం. వాళ్ళు కూడా కొద్దిగా నిదానంగా చేయడం వల్ల హైకోర్టును కూడా ఆశ్రయించినాం. హైకోర్టు కూడా ఒక 4 వారాల గడువులోనే దీన్ని పూర్తి చేయాలని ఇచ్చింది. అయినా దాన్ని సోలార్ కంపెనీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి మా సుమారు 70 ఎకరాలను చాలా తీవ్రంగా పంటలు వండక చాలా గత 10 సంవత్సరాల నుంచి మేము ఒక్కొక్క రైతు మినిమం 10 నుంచి 20 లక్షల వరకు లాస్ అయిన పరిస్థితి. మాకేం జాబులు లేవు, చేసుకునేది వ్యవసాయం మీద ఆధారపడ్డా కూడా మా సరిపోతలేదు. మేము ఈరోజు చాలా అప్పులకు కూడికపోయినాం. దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి.